హండూరస్ అనే దేశంలో రాండన్ అనే ఊళ్ళో ఈ లిటిల్ ఫ్రీ లైబ్రరీ ఉందన్నమాట. నాకు ఇష్టం కదా అందుకని చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాము. అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినట్టు ఉంటాయి. బొటానికల్ గార్డెన్స్ బాగానే ఉన్నాయి. అంతా కూడా ఇండియాలాగే ఉంది, అంటే టెంపరేచరు, హ్యూమిడిటీ అంతాను. ఇది హండూరస్ దేశం అనమాట. అంటే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్టు, ఇదేంటది, ఆ, జామ చెట్టు, అన్నీ మన పువ్వులు, నూరు వరహాల పువ్వులు అన్నీ కూడా మన ఇండియన్వే. అంటే అదే వెదర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎక్కువ వానలు, రైన్ ఫారెస్ట్ అవి ఉంటాయి అంటారు. సో ఇది ఓలియాండరు, ఈ టీ ప్లాంట్స్ అంటారు. ఈ బొటానికల్ గార్డెన్స్ బాగానే ఉన్నాయి. అవుటింగ్ అనమాట, షిప్లోంచి 2 గంటలు డ్రైవ్ చేసి వెళ్ళాము. ఒక చోట చిన్న యానిమల్స్ పార్క్ లాంటివి చూపించారు. తర్వాత ఏమో ఈ బొటానికల్ గార్డెన్స్కి వచ్చాము. నాకు పువ్వులు మొక్కలు అంటే ఇష్టమే కదా, మీకు అందరికీ తెలుసు. సో చూపిస్తాను అనమాట. బాగానే ఎంజాయ్ చేసాం. స్టిల్ గ్రీన్గా ఉంది, కానీ నాకు నేచర్లోకి వెళ్ళినట్టు లేదు. ఇదేదో ఆర్టిఫిషియల్గా పెట్టినట్టే ఉంది. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. ఇదంతా బాగా టూరిస్టుల కోసం, ఎస్పెషల్లీ ఈ క్రూజ్ షిప్లోంచి వచ్చిన టూరిస్టుల కోసమే చేసినట్టుగా ఉంటుంది అనమాట. బాగా డబ్బులు పుచ్చుకుంటున్నారు. 20 నిమిషాలు 30 నిమిషాల కంటే ఎక్కువ చూపించరు. చూడడానికి కూడా ఎక్కువ ఉండదు, 30 నిమిషాల్లో అయిపోద్ది. కానీ డబ్బులు ఎక్కువ పుచ్చుకుంటారు, అంటే డాలర్లలో కదా. హండూరస్ బాగా పూర్ దేశం. దే మేక్ మనీ. ఈ క్రూజ్ షిప్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఏదో ఇష్టం అంతే. ఇదేమో చాక్లెట్ చేస్తారన్నమాట. దీంట్లో పార్ట్స్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో గింజల్ని పొడి చేసి ఏదో చేస్తే చాక్లెట్ తయారవుతుంది. ఇది కోకా చెట్టు అనమాట, చాక్లెట్లు వచ్చే చెట్టు. మన పనసకాయలాగా చూసారా, కాండానికే పెరుగుతున్నాయి అవి అతుక్కొని. పనసకాయలు కూడా అలాగే వస్తాయి కదా, చెట్టు కొమ్మకే వస్తాయి. ఇదేమో కోకో బీన్స్, చాక్లెట్ గింజలు అనమాట. వాటిని నానబెట్టి ఏవేవో చేస్తారు. కొంచెం పురుగులు కూడా పడతాయిట దాంట్లో. ఆ పురుగులను అంతా కలిపేసేసి చాక్లెట్ చేస్తారు. దిస్ యాక్చువల్లీ చాక్లెట్ ఈజ్ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ వాళ్ళు తినకూడదు, మీ ఇష్టం తర్వాత. కానీ చాలామందికి చాక్లెట్ ఇష్టం కదా, నల్ల చాక్లెట్ అదనమాట. ఇదేమో మర్రి చెట్టు లాంటిది, ఊడలు చూస్తున్నారు కదా. మొత్తం ఇండియాలో ఆ వెదరు, ఆ టెంపరేచరు, అక్కడ సపోటా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో మన సీతాఫలం చెట్లాగా ఉంది. నిమ్మకాయ చెట్లు ఒక్కొక్కటి శాంపుల్ లాగా పెట్టారు. ఇది దబ్బకాయ చెట్టు. ఇవన్నీను అసలు ఇండియా వెళ్తే, మా ఊరు వెళ్తే అట్టగా ఉంటుంది కోనసీమ. అదేను అలాగే ఉంది ఇక్కడ కూడాను. అదైతే న్యాచురల్గా గోదావరి పక్కన ఉంటాయి. ఇదేమో కొంచెం ఫార్మల్ గార్డెన్స్ లాగా పెట్టారు. సో చింత చెట్టు చూశాను, కాఫీ, చాక్లెట్ చెట్టు ఒకటే మనకి ఇండియాలో అంత ఉండదు, ఇక్కడ ఉందన్నమాట. ఇంకా 1-2 వెరైటీస్ ఉండొచ్చు. అయితే బాగానే ఎంజాయ్ చేసాం. అంటే సంథింగ్, అంటే హండూరస్ ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా కొంతవరకు అడవులు కనిపించాయి. ఇవి మనం పూజకి వాడుకుంటాం కదా, ఈ పువ్వులు దేవుడికి ఎక్కువ ఇంటి ముందు వేసుకుని పెట్టుకుంటూ ఉంటారు అందరూ. అన్ని పువ్వులు తీసేయకండి మొక్కల్లో, నేను మళ్ళీ చెప్తున్నాను. దేవుడికి 1-2 పువ్వులు చాలు. ఆ మిగిలిన పువ్వులు ఆ తేనెటీగల మకరందం కోసం దేవుడు సృష్టించాడు. దేవుడి పటం ముందు పెట్టడానికి కాదు. దేవుడి పటం ముందు, దేవుడి విగ్రహం ముందు ఇంత పువ్వులు పెట్టేయాల్సిన అవసరం లేనే లేదు. ఆ పువ్వుల్ని అలా ఇంటి ముందు గార్డెన్లో ఉంచండి. దీని పేరు ఏదో ఉంది, అందుకని తీశాను. అది పెద్దగా ఉంది కదా, నాకు తెలియదు ఆ మొక్క, అందుకని ఆ పేరు వచ్చేలా చూసాను. ఇవి హ్యాంగింగ్వి కూడా కొంచెం వేరే రకంగా ఉన్నాయి ఇవి. సో జస్ట్ ఎంజాయ్ ద ఫ్లవర్స్ అండ్ ద గార్డెన్స్. ఏవైతే నేను చూసానో అవన్నీ మీకు చూపిస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. కానీ మీరు అందరూ పువ్వులు దేవుడి దగ్గర పెట్టాలి అనే ప్రయత్నం తగ్గించండి. పెట్టండి 1-2 ముచ్చటగా. ఇవి కాగడాల పూలు అంటారు తెలుసా వీటిని. మా చిన్నప్పుడు ఉండేవి రాయలసీమలో ఎక్కువగాను. సువాసన ఉండదు, నేను వాసన చూశాను. ఇవి కాగడాల పూలు అంటారు దీన్ని. నాకు తెలిసి రాయలసీమలో ఎక్కువ ఉండేవి ఇవి, ఆడవాళ్ళు పెట్టుకునేవాళ్ళు. చాలా బాగుంది, అంటే మళ్ళీ ఇండియా వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. ఇది నూరు వరహాల పూలు.
చాలా మకరందం ఉంటుంది. ఏదైనా సరే చెట్టుకి ఆఖరి పువ్వు కొయ్యకండి. అసలు పువ్వులు చాలా తక్కువ కొయ్యండి. దేవుడికంటూ మీరు కొయ్యకండి. దేవుడికంటూ పాలు పొయ్యకండి. ఎందుకంటే ఒక స్పూన్ చాలు. దేవుడేమో అడగలేదు ఇవన్నీను. మీ మనసు క్లీన్‌గా ఉంచుకోమన్నారు. మీరు పక్క వాళ్ళకి హెల్ప్ చేయమన్నారు వాళ్ళని. ఈ స్తోత్రాలు చదివేసేసి ఆయనకి తలనొప్పి తెప్పించకండి. ఇది వాటర్ ఫాల్ అనమాట. అంటే మాకు మనశ్శాంతి వస్తుంది. నేను స్తోత్రాలు చదివితే అంటే అది వేరే విషయం. అయినా ఒక అరగంట పావుగంట చదవండి కానీ గంటలు చదవక్కర్లేదు. ఈ పువ్వులు చూసారు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా దేవుడు ఈ సృష్టిలో వేరే వాటి కోసం ఆహారం కోసం పెట్టినవి కానీ తన ఫోటో దగ్గరికి తీసుకొచ్చి పెట్టమని కాదు. అసలు ఫోటోలే ఉండేవి కాదు 100 ఏళ్ల కిందట. ఇప్పుడు ఫోటోలు వచ్చినాయి. సో ఏదైనా సరే పూజకి కొంచెం ఖర్చులు తగ్గించండి. రిలీజియస్ వేస్ట్ తగ్గించుకుంటే మంచిది. ఆ పువ్వులు తయారు చేయడానికి కూడా బోల్డ్ మందులు కడుతున్నారు ఇప్పుడు ఇండియాలో. ఆ కడియం వెళ్ళాను నేను. అక్కడ పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నారు, ఫంగిసైడ్స్ వాడుతున్నారు. ఆ పువ్వులు తీసుకొచ్చి దేవుడికి పెట్టాల్సిన అవసరం లేదు. మందారం చూసారు ఎంత బాగుందో. న్యాచురల్ మన ఇండియా మందారమే. ఇండియాలో ఆ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. హైబిస్కస్. హోప్ ఇది సపోటా చెట్టు చూసారా. సపోటా చెట్టు సపోటాలు కాసే ఉన్నాయి. ఇదేమో చిన్న పైనాపిల్ డెకరేటివ్ది. ఇవన్నీ ఆర్కిడ్స్ లాగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేదో సాంగ్ ఆఫ్ ఇండియా అని రాశారు. మరి అది ఎందుకు అలా రాశారు నాకు తెలీదు. నాకు తెలిసి ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అని ఎవరు పేరు పెట్టారో కూడా నాకు తెలీదు. ఎవరో ఒకరు పెట్టాలి కదా. వీటిని హైడ్రోపానిక్స్ అంటారనమాట. నీళ్లు ఉంటాయి. ఆ ట్యూబ్స్లో నీళ్లు పెట్టేసేసి దాంట్లో లెట్టూస్ చిన్న చిన్న మొక్కలు పెంచుతారనమాట. ఈ హైడ్రోపానిక్స్ అక్కడ ఉన్నాయి. అది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి తీశాను. ఇదంతా లెట్టూసే. అంటే ఆకుకూరలు బాగా తేలిగ్గా ఎక్కువ వాటర్ ఉండేవి వాడతారనమాట. ఈ వాటర్ సిస్టము చిన్నగా కన్నాల్లో ఉంటుంది. దాంట్లో మట్టి ఏమి ఉండదు. జస్ట్ వాటరు, కొంచెం కెమికల్స్ అంటే ఫెర్టిలైజర్స్ ఉన్న వాటరు పంప్ చేస్తారు. ఈ పంపింగ్ సిస్టమ్ అనమాట. దాంట్లోంచి లెట్టూస్ అది వస్తుంది. ఇదేమో మా షిప్ కొంతవరకు చూపిస్తున్నాను. అదేమో ఏమంటే కసినో. ఇదేంటిది, ఇది కసినోనే. ఇదంతా కసినో అనమాట. అంటే గ్యాంబ్లింగ్ ఆడతారు కదా. పైసలు 5 పైసలు 10 పైసలు పెట్టి, అంటే $100 కూడా పెడతారు. షాప్స్ ఆఫ్ ప్రిన్సెస్ థియేటర్. దాంట్లో ప్రతిరోజు ఒక మ్యాజిక్ షో, సింగింగ్ ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. డ్రామా అలా ఉంటాయి. కిందది డెక్ నెంబర్ 5లో ఉంటుంది అది. ఇదంతా కూడా 7 నుంచి తీస్తున్నాను అనమాట. 7, 6, 5 కూడా మొత్తం షాప్స్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ప్రిన్సెస్ థియేటర్ అని ఉంది. కొంచెం కాఫీ షాప్ ఉంది. ఏంటది, జ్యువెలరీ షాపులు ఉన్నాయి, రకరకాలు. ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్కే. క్యాండీ స్టోరు, గుడ్డల స్టోర్లు, బట్టల స్టోర్లు, వెరీ ఎక్స్పెన్సివ్ వాచెస్, చాలా హై ఎండ్గా ఉంటాయన్నమాట. వెరీ లగ్జూరియస్. ఇది అందరూ చాలా చోట్ల మీకు యూట్యూబ్లో ఇంకా చాలా బాగా తీసిన వాళ్ళు చాలామంది చూపిస్తారు. నా వీడియోలో అంత నేనేమి ప్రొఫెషనల్గా తీయటం లేదు. ఇదేమో జ్యువెలరీ స్టోర్ అనమాట. డైమండ్స్ అవన్నీ ఉంటాయి. ఇది సన్సెట్. మా షిప్లో ఒకరోజు సాయంత్రం సన్సెట్ చాలా బాగుంది. మీకు అందరికీ ఆ సముద్రంలో చూపిస్తున్నాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. Please subscribe and like my videos. Thank you.